ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నిరంజన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ఈరోజు అయితే ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. అదేంటంటే మన హెయిర్ గురించి. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మనకి ఫస్ట్ నుంచి కూడా మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ చెప్పేది ఏంటంటే కుంకుళ్ళని బాగా యూజ్ చేయమని చెప్తూ ఉంటారు కదా. సో మనమేమో కుంకుళ్ళు కంట్లో పడితే మంట తట్టుకోలేక కొంతమంది యూజ్ చేయడం మానేస్తూ ఉంటారు. సో అలాంటిది ఏమీ అవసరం లేదండి. మన కుంకుళ్ళు అనేవి కంట్లో పడకుండా ఎలా మన హెడ్ బాత్ చేయాలో నేను ఒక టిప్ అయితే చెప్తానండి. దాన్ని నేను మీకు చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో. అలా మీరు చేసుకుంటే ఖచ్చితంగా కంట్లో అనేది పడదు. ఆ కుంకుడు రసం అనేది మనకి కంట్లో పడదండి. కంట్లో పడకుండా చక్కగా మన హెడ్ బాత్ అయితే చేయొచ్చు. సో ఆ టిప్ ఏంటో నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం తలస్నానం చేయడానికి కుంకుడుకాయలు ముందు రోజు నైట్, లేదనుకుంటే మనం తలస్నానం చేయాలనుకునే ఒక 2 hours ముందు నానబెట్టుకుని ఉంచుకుంటాం కదండి. ఆ కుంకుడుకాయలు అనేవి బాగా నానిన తర్వాత మనం తీసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా హీట్ చేసుకోవాలండి. ఇలా మనకి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం బియ్యం పిండి తీసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఇది మొత్తం కూడా మనకి మిక్చర్ అంతా కూడా దగ్గరగా రావాలి. సో ఒక ముద్దలా అవుతుంది. మనకి చూస్తే ఎలా ఉంటుందంటే ఒక జెల్లీలా ఉంటుందండి. సో అలా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని హీట్ చేసుకోవాలి. చూసారు కదండి ఈ ప్రాసెస్. ఇది మనకి టచ్ చేస్తే సేమ్ జెల్లీలా ఉంటుందండి. సో మనం ఇది హెడ్కి పెట్టుకుంటే మనకి ఆ రసం అనేది కంట్లో పడకుండా చక్కగా నురుగు పడుతుందండి. మనం హ్యాపీగా చక్కగా కుంకుడుకాయలతో స్నానం అయితే చేయొచ్చు. తలస్నానం కంట్లో పడితే ఎక్కడ మంట పుడుతుందో అన్న ఆలోచన అయితే అవసరం లేదండి. దిస్ ఈజ్ ద బెస్ట్ వే. ఇది మనకి చాలా బెస్ట్ వే అండి హెడ్ బాత్ చేయడంలో. మనకి కుంకుళ్ళు అనేవి మన తలలో ఉన్న చుండ్రును కానీ సో చివర్లో పగిలిపోతూ ఉంటాయి కదండి, అవి ఏమీ జరగకుండా చక్కగా మన హెయిర్ అనేది గ్రో అవ్వడానికి యూజ్ అవుతుందండి ఈ కుంకుడుకాయలతో. అలాగే ఇలాగ కాకుండా మనం కుంకుడుకాయలు ఇంకొకటి మందారం ఆకు వేసుకుని కూడా మనం తలస్నానం చేయొచ్చండి. అది కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే అండి, మెంతాకు. మనందరికీ కూడా మెంతాకు తెలుసు కదండి. సో మనం మెంతాకుని తీసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే అది ఒక నురుగులా వస్తుందండి. ఆ మెంతాకుని మనం ఒక క్లాత్లో వేసి వడపోసుకుని ఆ రసాన్ని తీసుకుని దానిలో మనం కొద్దిగా శనగపిండి అనేది మిక్స్ చేసుకుని తలకు పట్టించుకోవాలండి. ఆ తలకు పట్టించుకున్న ఒక అరగంట తర్వాత మనం హెడ్ అనేది వాష్ చేసుకోవాలి. సో ఈ మెంతి పొడి శనగపిండి వల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ అనేది ఫాల్ అవ్వదండి, హెయిర్ ఊడకుండా ఉంటుంది.
హెయిర్ ఊడకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. మనకి ఈ శనగపిండి అనేది ఎందుకు యూస్ చేసుకుంటామంటే బైండింగ్ కోసం యూస్ చేసుకుంటామండి. ఎందుకంటే మనం మెంతి రసాన్ని అలానే తలకు పెట్టుకుంటే అదేమవుతుందంటే మనకి తల అంతా కూడా కారిపోయి మొత్తం బాడీ అంతా కూడా అయిపోతుంది. కాబట్టి మనం బైండింగ్ కోసం మనం శనగపిండిని యూస్ చేస్తూ ఉంటామండి. ఈ శనగపిండిని మన హెయిర్కి పెట్టుకోవడం వల్ల మన హెయిర్ ఏమవుతుందంటే షైన్ అవుతుందండి. మనకి మెంతి రసం ఈ శనగపిండి మన హెడ్కి పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఉండదండి. సో మన హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక మెథడ్ కూడా చెప్తానండి. అదేంటంటే మెంతులు పెరుగు. సో మనం ముందు రోజు నైట్ మెంతులు నానబెట్టుకుని తర్వాత రోజు మన హెడ్ బాత్ చేసే ఒక అరగంట ముందు ఆ మెంతులు పెరుగు వేసి పేస్ట్ చేసుకుని దాన్ని మన హెడ్కి పట్టించుకుని అరగంట తర్వాత వాష్ చేసుకుంటే ఇది కూడా మన హెయిర్ గ్రోత్కి అనేది చాలా యూజ్ అవుతుందండి. సో ఇలాంటివన్నీ చాలా బాగా మనకి యూస్ఫుల్గా ఉంటాయి. మెంతులు పెరుగు నేను ముందు చెప్పిన అన్నీ కూడా ప్రాసెస్ అనేది కూడా చాలా బాగుంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే నాకు తెలిసిన ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఏంటంటే అది సో మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుండాలంటే డైజెషన్ అనేది ముందు ప్రాపర్గా ఉండాలండి. సో డైజెషన్ ప్రాపర్గా ఉండాలంటే మన బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ అనేవి క్లీన్గా ఉండాలి. లివర్, కిడ్నీస్ అనేవి చాలా క్లీన్గా ఉండాలండి. సో ముందు మనకి కాన్స్టిపేషన్ ఉండకూడదు. కాన్స్టిపేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్ అనేది చాలా లాస్ అవుతుందండి. సో మనకి కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే మనం ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. దానిలో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అండి. సో అది మనకి అయితే ఖచ్చితంగా ఉండకూడదు. అది ఉందంటే ఖచ్చితంగా మనకి హెయిర్ అనేది ఎక్కువ లాస్ అవుతుందండి. కాబట్టి మనకి ఫస్ట్ డైజెషన్ అనేది బాగుండాలండి. సో అంటే ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ అవ్వాలి. మన హెయిర్ గ్రోత్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మన హెయిర్ని కూడా ఎక్కువ సార్లు దువ్వుకోవాలండి. సో కనీసం ఒక 10 times 5 times అయినా సరే మన హెయిర్ని బాగా దువ్వుకోవాలి. మనం 1-2 సార్లు దువ్వుకోవడం వల్ల ఏమవుతుందంటే చిక్కు ఎక్కువగా ఉండడం వల్ల మనం 1 or 2 times దువ్వుకోవడం వల్ల ఆ చిక్కు వల్ల మనకి జుట్టు అంతా కూడా ఊడిపోతూ ఉంటుంది కదా. ఇలా మనం పదే పదే దువ్వుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు చిక్కు అనేది ఉండదు, హెయిర్ ఫాల్ అనేది ఉండదు. చక్కగా ఈజీగా మనం దువ్వుకోవచ్చండి. ఇలా మనం హెయిర్ని ఎక్కువసార్లు దువ్వుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుందండి. సో అలా రక్త ప్రసరణ జరగడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్గా ఉంటుంది. సో ఇవన్నీ నాకు తెలిసిన టిప్స్. సో ఇంకా ఇలాంటి టిప్స్ నేను మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.